దృఢ సంకల్పానికి అద్దం పట్టే మహత్తరమైన పండుగను మనకు అందించిన ఈ వేదికపై అదిగో ఒక ప్రధానమైన అంశాన్ని చూస్తూ ఉన్నాం. పల్లె ప్రజ మాజీ శాసన సభ్యులు కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి గారు, ఇబ్రహీంపట్నం శాసన సభ్యులు పెద్దలు మల్రెడ్డి రంగారెడ్డి గారు, తెలంగాణ ఇండస్ట్రియల్ ఈనాడే పునాదులు వేసి ప్రపంచానికే ఒక అద్భుతమైన నగరాన్ని అందించడానికి వచ్చేసిన మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న, ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట చెప్పదలుచుకున్నా. హైదరాబాదు నగరం ఒక్క గొప్ప చరిత్ర. ఆనాటి కులీ కుతుబ్ షాయిలు కానీ, నిజాం నవాబులు కానీ హైదరాబాదు నగరాన్ని అద్భుతంగా విస్తరించడం వల్ల ఈనాడు ప్రపంచ పటంలోనే హైదరాబాదు నగరానికి ఒక గుర్తింపు వచ్చింది. 200 ఏళ్ల క్రితం సికింద్రాబాద్ పట్టణాన్ని విస్తరించడం వల్ల హైదరాబాద్ సికింద్రాబాదు జంట నగరాలుగా ఈనాడు రాణించగలుగుతున్నాయి. అదేవిధంగా సైబరాబాద్ ఇదొక సాంకేతిక విప్లవం. ఈ సైబరాబాదే ఈనాడు రాష్ట్ర ఆదాయంలో 60% అందించి తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చి ఈనాడు సైబరాబాదు ప్రాంతంలో 200 కోట్ల రూపాయలకు పైగా భూమి ధర బలుకుతుందంటే బంగారానికంటే రంగారెడ్డి జిల్లా భూముల విలువ ఎక్కువ అని చెప్పి ఈనాడు నిరూపించిన చరిత్ర మన సైబరాబాద్ ప్రాంతానికి ఉన్నది. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఆనాడు కులీ కుతుబ్ షాయిలు హైటెక్ సిటీ కానీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ, ఐటీ కంపెనీలను కానీ, జీనోమ్ వ్యాలీని కానీ, మైక్రో ఇన్ఫోసిస్, గూగుల్ లాంటి సంస్థలను తేకపోయి ఉంటే ఈనాడు 10 లక్షల మంది తెలంగాణ యువకులకు ప్రపంచం నలుమూలల ఐటీ నిపుణులుగా రాణించవాళ్ళ ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అదేవిధంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు రామాయణంలో రావణాసురుడు ఉన్నట్టుగా ఈనాడు మన నగర అభివృద్ధిలో రావణాసురులు, మారీచులు, సుబాహులు, శుక్రాచార్యులు అందరూ ఉన్నారు. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో వండిండు, మారీచుడిని సుబాహుల్ని మన మీదికి వదిలిండు. పెద్ద రాక్షసులు, పిల్ల రాక్షసులు కలిసి ఈనాడు భారత్ ఫ్యూచర్ సిటీని మేము అడ్డుకుంటాం, మేము రద్దు చేస్తామని అంటున్నారు. నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న యువకులను, ఈనాడు ఫ్యూచర్ సిటీని రద్దు చేయాలన్నా, ఫ్యూచర్ సిటీని విస్తరించాలన్నా మీరు ఒక్కసారి చెప్పండి.